అసిస్టెంట్ డైరెక్టర్ అప్పట్లో వెంకీ అని, హీఈస్ అ వెరీ పాపులర్ డైరెక్టర్ నా, వెంకీ కుడుముల. అయ్యా అతను నా బాధలు చూడలేక నా రూమ్కి వస్తావా, అక్కడ ఉండు, 700 రూపీస్ ఇవ్వు, నాకు కూడా కొంచెం బర్డెన్ తగ్గినట్టు అవుతుంది. సో ఆ టైంలో మనోడితో మాట్లాడుతుంటే వాడంతటి వాడే, అరే నువ్వు జాయిన్ అవుతే నాకు హ్యాపీ, నో ప్రాబ్లం, నీతో అయితే అస్సలు గొడవ లేదా. ఒక 2 ఇయర్స్ దాని తర్వాత బస్ స్టాప్ హిట్ కొట్టక ముందు వరకు నేను వాడు ఒకే రూమ్లో కింద నీట్గా దుప్పటేసుకొని హాయిగా పడుకునేవాళ్ళు. ఆడాడేవో కథలు, వాడు బాధలు చెప్పుకునేవాడు, నేనేదో బాధలు చెప్పుకున్నాను, సినిమా కష్టాలు. ఎప్పుడన్నా నేను మీటింగ్కి వెళ్ళాలంటే ఆడు బైక్ వాడేవాడిని. వెంకీ కొడుకులా గుడ్ ఫ్రెండ్ అని. సో ఎప్పుడు వాళ్ళ మూవీలో కనిపించలేదు. ఎందుకు అనిపించాలి? చూడలేదు. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్. అవుతుంది. ఎప్పుడంటే మనం బాగా సార్టెడ్ అయిపోయిన తర్వాత ఓకే వాడు ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా నేను ఆడి సినిమాలు చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరంటే దే యాడ్ ఆన్ టు యూ. నీ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు భారం అవ్వకూడదు. ఇక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత నేను ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తాను, యు ఆర్ ద వన్ హూస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ అన్నాడు. లైక్ ఓకే అట్లీస్ట్. అంటే ఫ్రెండ్స్ అనేసరికి పని చేయాలని ఏం రూల్ లేదు.